ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? నిన్న 4వ భాగం విన్నారు కదా బాలభారతాన్ని. ఈరోజు బాలభారతం 5వ భాగాన్ని మీకు వినిపిస్తున్నాను. మరి మీరు విని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి కామెంట్ చేసి మరి ఈ కథని మొత్తం ఆసాంతం వింటే మీకు ఇంకా బాల రామాయణం ఇంకా బోల్డ్ అన్ని చిన్ని కృష్ణుడి కథలు అలాంటివన్నీ నేను చెప్తానన్నమాట. సరేనా? మరి కథలోకి వద్దాం. మరి నిన్న ఎక్కడి వరకు చెప్పుకున్నాం? కుంతి మాద్రి కూడా భర్తను విడిచి వెళ్ళడానికి ఒప్పుకోకుండా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా అడవిలోనే ఉండిపోయారు. వాళ్ళ పరివార జనాన్ని అందరినీ, అలాగే వాళ్ళకి ఆభరణాలు, వాళ్ళు వేసుకున్న వస్తువులన్నిటినీ ఇచ్చి వాళ్ళని హస్తినాపురానికి పంపించేసి ఈ పాండురాజుతో పాటు పాండురాజు భార్యలైనటువంటి కుంతి మాద్రి కూడా అక్కడ వానప్రస్థంలో ఉండిపోయారు. అయితే దైవ చింతనలో కాలం గడిచిపోతున్న పాండురాజుకి ఒక చింత పీడించడం మొదలెట్టింది. అదేంటో తెలుసా? అతనికి అప్పటికి పిల్లలు లేరు. అయ్యయ్యో, పుత్రులు లేకపోతే పున్నామ నరక నుంచి తప్పించుకోలేరంటారు. అందులోని పితృదేవతల రుణాన్ని తీర్చుకోవాలంటే ఖచ్చితంగా పుత్రులు ఉండాలి కదా, మరి నాకు పిల్లలు ఎలా పుడతారు అని బాధపడుతున్నాడు. అప్పుడు కుంతీదేవి తన విచారాన్ని కనిపెట్టి ఆవిడ ఒక విషయాన్ని చెప్పింది. అంటే అది ఏంటంటే, మరి కర్ణుడు పుట్టాడు కదా, సూర్యభగవాను ఉపాసించింది కదా మంత్రంతో. ఇలా నాకు మంత్రం వచ్చు, ఆ మంత్రాన్ని ఉపాసించి ఎవరిని ఏ దేవతని పిలిస్తే ఆ దేవత ద్వారా నాకు సంతానం కలుగుతుంది అని చెప్పేసరికి అప్పుడు చాలా సంతోషపడ్డాడనమాట పాండురాజు. సంతోషపడి, నువ్వు ఎలాగైనా సరే నీకు నచ్చిన దేవతని ఆహ్వానించి నువ్వు ఒక మంచి బిడ్డను కనని చెప్పాడు. అప్పుడు కుంతీదేవి ఏం చేసిందంటే యమధర్మరాజుని కొలిచి ఆయన వల్ల ఒక బిడ్డని కంది. అతని పేరు యుధిష్ఠరుడు అని పేరు పెట్టారు. యుధిష్ఠరుడు అంటే ఏంటో తెలుసా మీకు? యుద్ధమునందు స్థిరముగా నిలబడగలిగేవాడిని యుధిష్ఠరుడు అంటారు. అతను యమధర్మరాజు యొక్క సంతానం కాబట్టి అతని ధర్మత్వం ఇతనిలో కూడా ఉండడం వల్ల అతనికి ధర్మరాజు అనేటువంటి బిరుదు కలిగింది. అయితే అతనికి ఎవ్వరు శత్రువులు లేరనుకునేవాడు. నాకెవరూ శత్రువులు లేరని చెప్పి అందరితోనూ కూడా స్నేహభావంతో మెలుగుతూ ఉండేవాడు ధర్మరాజు. అయితే ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆయన ఒకటి అనుకున్నాడు, అయ్యో ఒక్క పుత్రుడే ఉన్నాడు, ఇంకా పుత్రులు కావాలని చెప్పి కుంతీదేవితో చెప్పేసరికి ఆవిడ ఈ మాట ఏం చేసిందో తెలుసా? వాయుదేవుడిని ఆహ్వానించింది. వాయుదేవుడి వల్ల ఆవిడికి భీముడు పుట్టాడు. భీముడు మహాబలుడు. అతను ఎంత పుష్టిగా పుట్టాడు తెలుసా? చూస్తే భయం వేసే అంత పిల్లాడు పుట్టాట, బలంగా పుట్టాడు. ఓసారి వాళ్ళ అమ్మ ఒళ్ళో ఉండించి జారి ఓ బండరాయి మీద పడేటప్పటికి వాళ్ళ అమ్మ కుంతీదేవి, అమ్మో నా కొడుకు బండరాయి మీద పడ్డాడు, దెబ్బ తగిలిందేమో అని చూస్తేట బండరాయి చితికిపోయిందిట. వాడికి ఏ దెబ్బ తగలేట. అంటే అంత బలవంతుడనమాట. అయితే ఇలా ఉంటుండగా ఈ ఇద్దరే మళ్ళీ చాలనుకున్నట. అప్పుడు ఆవిడ ఏం చేసింది తెలిసిన? ఇంద్రుణ్ణి ప్రార్థన చేసింది. ఇంద్రుణ్ణి ప్రార్థన చేస్తే ఇంద్రుడి వలన అర్జునుడిని కంది. అర్జునుడి కంటే ఇప్పుడు 3 పిల్లలు అయ్యారు. అప్పుడు ఏమనుకుందో తెలుసా? అయ్యో నా సవతుంది మాద్రి, పాపం నాకు 3 బిడ్డలు కలిగారు, అలాగే తనకు కూడా పిల్లలు కావాలని ఉంటుంది కదా అని చెప్పి ఆవిడకు కూడా ఈ మంత్రాన్ని ఉపదేశం చేస్తే ఆవిడ ఏంటంటే అశ్విని దేవతల్ని ప్రార్థన చేసి 2 కవల పిల్లల్ని కంది. ఆ కవల పిల్లల పేరు ఏంటో తెలుసా? మాద్రికి పుట్టిన ఆ కవల పిల్లల పేరు నకులుడు, సహదేవుడు. నకుల సహదేవులనిద్దరినీ కూడా ఆవిడ కవల పిల్లల్ని బిడ్డలుగా పొందింది. అయితే ఆ 5గురిని కలిపి వాళ్ళకి పేరు ఏంటంటే పాండవులు అని పిలిచేవారు. పాండురాజు యొక్క బిడ్డలు కదా వాళ్ళు, పాండురాజు పిల్లలు కాబట్టి వాళ్ళని పాండవులు అని పిలిచేవారు. అయితే ఇక్కడ అరణ్యంలో కుంతీదేవి భీముడిని కన్నప్పుడే అక్కడ ధృతరాష్ట్రుడికి, గాంధారికి అక్కడ పిల్లలు కలిగారు. వాళ్ళెవరో తెలుసా? 100 మంది కొడుకులు. అందులో పెద్దవాడు దుర్యోధనుడు, రెండోవాడు దుశ్శాసనుడు. ఇలాగా 100 మంది కొడుకులు, దుశ్శల అనేటువంటి ఒక కూతురు కలిగారనమాట. భీముడితో పాటు అక్కడ కలిగారు. ఎవరికి? గాంధారికి. అయితే ఆ గాంధారికి ఫస్ట్ దుర్యోధనుడు పుట్టేటప్పటికి ఎన్నో అపశకునాలు కనిపించేట. పెద్ద ఉత్పానాలు, మరి ఆకాశంలో రకరకాల ఉల్కలు జారిపడ్డాయట.
అప్పుడు అతన్ని జ్యోతిష్యులందరూ కూడా అతని జాతకాన్ని చూసి వీడి వల్ల మీ వంశం అంతా కూడా నాశనం అయిపోతుంది, వీడు చాలా చెడ్డవాడు, అంచేత వీడు చాలా జాగ్రత్తగా వీడిని పెంచండి, వీడి వల్ల మాత్రం మీకు వంశక్షయం అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పారనమాట. అయితే అతని వాళ్ళందరినీ కలిపి ఈ 100 మందిని కలిపి ధార్తరాష్ట్రులు లేదా కౌరవులు అని పిలిచేవారు ఆ 100 మందిని. అయితే ఇలా ఉంటూ ఉండగా అడవిలోనూ పాండవుల పాపం దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ మహర్షుల దగ్గర వేదాభ్యాసాలని నేర్చుకుంటున్నారు. వేదశాస్త్రాన్ని మరి రాజుల పిల్లలు కదా, వాళ్ళు వేదం నేర్చుకుంటారు. తర్వాత ఏం నేర్చుకుంటారంటే మరి ధనుర్విద్య ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారు. ఇలా ఉంటుండగా ఏమైందో తెలుసా, ఒకసారి మరి మన పాండురాజు ఒక భార్యల్ని ముట్టుకుంటే ఏమవుతాడని చెప్పారు, చనిపోతాడని చెప్పారు కదా. ఒకరోజు మాద్రీదేవి పర్ణశాలలో ఒంటరిగా ఉందిట. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడని ముట్టుకునేసరికి వెంటనే మరి కిందముడనే ముని శాపం ఉంది కదా, ఆ శాపం వల్ల టక్కమని వెనక్కపడి ఆయన పాండురాజు మరణించాడు. పాండురాజు మరణించేసరికి పాపం మాద్రి నా వల్లనే నన్ను ముట్టుకోవడం వల్లే నా భర్త చనిపోయాడు కాబట్టి నేను ఆయనతో పాటు సతీ సహగమనం చేస్తానని చెప్పి, పూర్వం సతీ సహగమనాల నుండివి అంటే ఏంటంటే భర్త చనిపోతే భార్య కూడా బతికుండగానే అతని చితి మీద కూర్చొని మంటలకి ఆహుతి అయిపోయేదనమాట. అలా చేయడానికి సిద్ధపడింది. అప్పుడు కుంతీదేవి కూడా నేను కూడా చేసేస్తాను సహగమనం అంటే, అప్పుడు ఋషులు వాళ్ళు దెబ్బలాడి, అమ్మా ఇద్దరూ కూడా సహగమనం చేసేస్తే ఈ పిల్లల్ని ఎవరు పెంచుతారు, అందుచేత నువ్వు ఈ పిల్లల్ని పెంచి వీళ్ళని విద్యాబుద్ధులు నేర్పించి వీళ్ళని పెద్దవాళ్ళని చెయ్యమ్మా అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఈ ఋషులు ఈ కుంతీదేవిని ఈ పంచపాండవుల్ని తీసుకెళ్ళి ఆ భీష్మాచార్యుల వారికి హస్తినాపురానికి పంపించేసి ఆ భీష్ముల వారికి అప్పగించి వెళ్ళిపోయారనమాట. పాండురాజు మరణించాడనే చెప్పేసరికి ప్రజలందరూ కూడా చాలా దుఃఖపడి చాలా బాధపడ్డారనమాట. అప్పుడు బాగా అప్పటికి సత్యవతీదేవి ఉంది కదా భీష్ముడి తల్లి, ఆవిడ బాగా ముసలిదైపోయి ఇంకా నాకెందుకు నేను ఇక్కడ ఉండనని చెప్పి జీవితం మీద ఆవిడకి ఆసక్తి పోయి ఆవిడ అరణ్యవాసానికని చెప్పి అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటానని బయలుదేరింది. అప్పుడు పాపం అంబిక అంబాలిక ఆవిడ కోడళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మేము కూడా మీతోనే వస్తాం అత్తగారు అని చెప్పి ఆ అత్తగారు వెనకాల వాళ్ళు కూడా వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకోవడం మొదలుపెట్టారు. మరి ఈరోజు ఈ భాగం పూర్తి చేస్తున్నాను, ఇక్కడితో ఆపేద్దాం అన్నమాట. అంచేత మీరు మళ్ళీ ఇదంతా ఈవేళ విని మళ్ళీ రేపు నేను చెప్పే 6వ భాగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదూ. బాలభారతం బాగుందా మరి? ఇంకా బాగా ఎక్కువ మందికి షేర్ చేసి అందరికీ వినిపించి దీన్ని బాగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను. ఓకే, టాటా బై బై పిల్లలు.